వీళ్ళు హెబ్రీల మీద సనగ సాగుతూ ఉన్నారు. అయితే అక్కడ అపోస్తులు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అని అంటే, వాళ్ళు వాక్య పరిచర్యకు మాత్రమే డెడికేట్ అయ్యి ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు అపోస్తలు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క సనుగుతూ ఉన్నటువంటి వారు సముదాయించడం, సో వీటికి ఎక్కువ పని అయిపోతుందన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడడం అనేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఎక్కువ పని అయిపోతుంది అని చెప్పేసి, అంటే ఆత్మీయ జీవితాలు కాపర్లుగా ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఆత్మీయ జీవితాల గురించి పరామర్శించడం, మాట్లాడడం, అవసరమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, దేవునిలోకి రావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని పరామర్శించడం, ఒకరితో ఒకరు మాట్లాడడం, ఇలాంటివి చేస్తూనే ఉంటారు. కానీ ఈ పర్టిక్యులర్ ఏదైతే డిస్ప్యూట్ వచ్చిందో ఇది వస్తూనే ఉందన్నమాట కంటిన్యూస్గా. ఈ హెలెనిస్టుల దగ్గర నుంచి చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి మాట, దాన్ని రానివ్వకుండా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి పరిస్థితుల్ని, వాళ్ళకున్న రిసోర్సెస్ ఏంటి. చిన్న చూపు చూడడం కాదు ఇది, ఎవరికి తగినట్లుగా వాళ్ళకి ఇస్తున్నాం అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలి. ఇది ఒక టాస్క్, ఇది కంటిన్యూస్గా దీని గురించినటువంటి పని అనేది ఉంటుంది. జనరల్గా ఒక వ్యక్తి దేవునిలో రక్షింపబడుతున్నాడా, విశ్వాసం చూపిస్తున్నాడా, సువార్త అర్థమైందా లేదా, ప్రభువులు ఎదుగుతున్నాడా లేదా, ఇది చూసేటువంటి ఈ సర్వైలెన్స్ వేరు, ఈ అకౌంటబిలిటీ వేరు. ఇది అపోస్తలు కూడా చేస్తూనే ఉంటారు, ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. కానీ ఒక స్పెషల్ టాస్క్ అన్నమాట ఇక్కడ. ఈ టాస్క్ని అపోస్తలు ఏం చేద్దాం అనుకున్నారంటే, కొంతమంది ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనినటువంటి మంచి పేరు కలిగినటువంటి వ్యక్తులకి అప్పచెప్దాం అనుకున్నారు. ఎందుకు అప్పచెప్దాం అనుకున్నారు అని అంటే, దేనికోసం అప్పచెప్దాం అనుకున్నారంటే చూడండి 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని అంటే, మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసే పని మాది, వాక్యం చెప్పే పని మాది, మీకు ఆ పని లేదు అని అక్కడ అర్థం కాదు. అలా ఏం చెప్పలేదు కదా, అక్కడ చెప్పని విషయాన్ని మనం అజ్యూమ్ చేసుకోకూడదు. ఇక్కడ అపోస్తలు యొక్క రీజన్ ఏంటి, వాళ్ళ అర్థం ఏంటి అంటే, ఈ మాట చెప్పడానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అని అంటే, మనం సింపుల్గా ఆలోచిద్దాం, కామన్ సెన్స్ తోటి సాధారణంగా ఆలోచన చేద్దాం. ఈ పదాలలో ఈ పదాల వెనకాల ఏదో మర్మాన్ని ఎత్తుక్కోవాలనేటువంటి ఆలోచనతో కాకుండా సింపుల్గా అక్కడికి ఆ సందర్భంలోకి మనం వెళ్ళి, ఆ కాంటెక్స్ట్లోకి మనం వెళ్ళి సింపుల్గా ఆలోచన చేస్తే కనుక, ఎందుకు వాళ్ళు ఇస్తున్నారు ఈ పనిని, ఎందుకు వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు, కొంతమంది యవనస్తులకి, లేకపోతే ఎందుకు అప్పచెప్తున్నారు చెప్పగలరా మీరు ఎవరన్నా? ఎందుకు అప్పచెప్తుండొచ్చు? సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, దేనికోసం సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్పచ్చు? టు రిడీమ్ దేర్ టైం. వాళ్ళ సమయాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళకు ఇంకొంచెం సమయం అవసరం. ఆ సమయాన్ని వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఈ పనిని ఎవరికి అప్పచెప్తున్నారు? స్టెఫను ఇంకా మొదలైన వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఎందుకని వాళ్ళకి సమయం కావాలి? మెయిన్ రీజన్ ఏంటి, వాళ్ళకి సమయం ఎందుకు కావాలి అని దానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2వ వచనంలో చెప్తున్నాడు, మేము దేవుని వాక్యం బోధించటం మాని ధనము పంచిపెట్టుట యుక్తము కాదు. మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఈ పని చేయడం యుక్తము కాదు కదా. సో ఫస్ట్ వాళ్ళ రీజన్ ఏంటి, టైం ఎందుకు కావాలి వాళ్ళకి అని అంటే, వాళ్ళు వాక్యం చెప్పాలి, వాక్యం ఏం చెప్పాలి అనేది ప్రిపేర్ అవ్వాలి. చక్కగా యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి విషయాన్ని ప్రజల హృదయాల్లో నాటబడే విధంగా
యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలు ఆయన గురించి ఏం చెప్పాయి, ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన గుణగణాలేంటి, ఆయన ఎంతగా మన కోసం సిలువలో మరణించడానికి ఎంత ప్రేమించాడు, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వివరించడానికి వాళ్ళకి సమయం కావాలి. వాక్యము బోధించాలి కదా, వాక్యం చక్కగా ప్రిపేర్ ఏం చేయాలి, వాళ్ళకి బోధించాలి వాక్యాన్ని. సో వాక్యము వాళ్ళకి బోధించడం అనేటువంటి విషయంలో మాకు ఎక్కువ టైం కావాలి. ఇంకా ఆ ఎక్కువ టైము మేము రిడీమ్ చేసుకోవాలి అని అన్నాడు. బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే టైం సేవ్ చేసుకున్నాడో ఆ సేవ్ చేసుకున్నటువంటి టైం అంతా కూడా వాక్యాన్ని ప్రిపేర్ అవ్వడానికి, వాక్యాన్ని బోధించడం కోసమే ఉపయోగించుకుందాం అనుకుంటున్నాడా? పేతురు కానీ యోహాను కానీ వీళ్ళకి ఈ పనిని అప్పచెప్పి టైం దొరికింది. ఈ టైంని కంప్లీట్గా ఇంకా వాక్యం ప్రిపేర్ అవ్వడం, నోట్స్లు రాసుకోవడం, ప్రసంగం ఈ ఒక్కదానికే ఉపయోగించుకుందాం అనుకుంటున్నాడా అంటే ఎస్, అది మెయిన్ రీజన్ అదే. వాక్యం బోధించాలంటే మాకు టైం కావాలి. అయితే ఆ వాక్యం బోధించే ప్రక్రియలో ఇంకొక అంశాన్ని కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నాడు, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ మినిస్ట్రీ. వాక్యం బోధించే మినిస్ట్రీలో కూడా దాన్ని ఆటోమేటిక్గా ఇంక్లూడ్ చేసేస్తున్నాడు అనమాట. చేసి అక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడు? 4వ వచనంలో, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పారు. ప్రార్థనతో పాటు ఇప్పుడు ఏం యాడ్ చేశాడు చూడండి. ఏం యాడ్ చేశాడు? ప్రార్థనతో పాటు, వాక్య పరిచర్యతో పాటు ఏం యాడ్ చేశాడు? ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎలాగుండాలి? మేము ఎడతెగక ఉండాలి. ఎడతెగక ఉండాలి. ఎందుకని? ఒక పని చేసే వాళ్ళకి ఆ పని మీద, ఆ పని చేయడం కోసం టైం ఎందుకు కావాలి? వాక్య పరిచయం చేసేటకైతే దానికి టైం కావాలి. ఇంకా రకరకాల వెరైటీస్ ఆఫ్ పనులు పెట్టుకోకుండా ఒక వాక్య పరిచర్య నేను చేస్తూ ఉంటే బాగుండు అనుకుంటాడు జనరల్గా. కొన్నిసార్లు అది కుదరదు. ఇది రూల్ ఏం కాదు, ఇది కొన్నిసార్లు కుదరదు. కొన్నిసార్లు అవసరాలు ఉంటాయి సంఘంలో. సంఘం ఎదిగే సమయంలో అవసరాలు ఉంటాయి. మనం ఉండే ప్రాంతాన్ని బట్టి అవసరాలు ఉంటాయి. మనం పరిచయం చేస్తున్నటువంటి ప్రజల్ని బట్టి కొన్ని అవసరాలు ఉంటాయి. అవసరాలను బట్టి ఇది మారిపోతూ ఉంటుంది అనమాట. అది కుదరదు. ఒక్కోసారి నేను ఒకటే పని చేస్తాను అని అంటే కుదరదు. ఓకే, కానీ వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు మనుషులంగా మనకేంటంటే ఒక పని మీద ఎక్కువ ఉంటే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే దాన్ని బెటర్గా చేయగలుగుతాం కదా. సో వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేసి, ఒక ఏరియాలో కాన్సన్ట్రేట్ చేసి అది బెటర్గా చేద్దామని అనుకుంటాం కదా మనం. ఎస్, అనుకుంటాం. సో ఇక్కడ వాక్యం బోధించే అపోస్తులేమో మేము వాక్యం బోధిస్తాం. మీరేమో స్టెఫను, ఈ నికనోరు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమో మీరేం చేయండి, మీరేం చేస్తారంటే మీరు బల్ల పంచిపెట్టండి. అంటే ఆహారము కావచ్చు, ధనము కావచ్చు, పంచిపెట్టనే విషయంలో మీరు, అంటే ఈ 7 ఎవరైతే ఉన్నారో వీళ్ళే అక్కడ ఉన్నటువంటి 8,000 మంది కంటే ఒక్కొక్కడు 1,000 మందికి పంచిపెట్టగలుగుతాడా? పంచిపెట్టలేడు. అంటే వీళ్ళని పంచిపెట్టే, అంటే దాని మీద సూపర్వైజ్ చేయడానికి 7 పెట్టారు. 1000 మందికి ఒకళ్ళు ఇవ్వగలుగుతారా? ఒకే మనిషి 1000 మందికి ఇవ్వలేడు కదా. 1000 మందికి ఇవ్వాలంటే 2 రోజులు పట్టుద్ది. అది సాధ్యమైన పని కాదు. సో పంచిపెట్టే వాళ్ళు ఉన్నారు, లెక్కలేసే వాళ్ళు ఉంటారు, అకౌంట్స్ చూసేవాళ్ళు ఉంటారు. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ కుటుంబానికి ఎంత ఇవ్వాలి, వచ్చినటువంటి ధనాన్ని, సమకూడిన ధనాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు పరిచర్య కోసం కష్టపడుతున్నారు, సేవకులు ఎవరు, సేవకులు కాని వాళ్ళు ఎవరు, ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చూస్తారు. ఈ స్టెఫెను, ఈ 7 ఎవరు ఏం చేయాలి? ఆబ్వియస్లీ దే హ్యావ్ టు ఓవర్సీ. వాళ్ళు సూపర్వైజ్ చేయాలి. వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారు, సూపర్వైజర్ కరెక్ట్గా పనిచేస్తారు, విశ్వాసాలు కాబట్టి ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇస్తారు. సూపర్వైజ్ చేస్తూ ఎవరన్నా సనుగులు చేశారనుకోండి,
ఈ హెలనిస్తుల నుంచి ఎవరన్నా వచ్చి మా విధవరాళ్లను చిన్న చూపు చూశారు, మా పిల్లల్ని చిన్న చూపు చూసారు, మా కుటుంబానికి రావాల్సింది రాలేదు, మాకు రావాల్సినంత మాకు అవసరమైనంత, ఇలాగ సనుగులు కంప్లైంట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళకి వాక్యాన్ని బోధించి, లేకపోతే వాళ్ళకి ప్రభు గురించి చెప్పి వాళ్ళతో కలిసి ప్రార్థన చేసి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి స్నేహాన్ని ఇచ్చి ఆ సనిగేటువంటి మనసును వాళ్ళ నుంచి తీసివేసి సంతోషాన్ని వాళ్ళకి ఇవ్వడానికి అక్కడ స్టెఫను మొదలైనటువంటి వాళ్ళు పనిచేయాలి, కౌన్సిల్ చేయాలి. వాళ్ళలో ఉన్నటువంటి బిటర్నెస్, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ సనిగే హృదయం, వాళ్ళలో ఉన్నటువంటి కోపరే నాకు అన్యాయం చేస్తున్నారు, ఏంటి నాకు అన్యాయం అనేటువంటి ఒక అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని తీసేసి వాళ్ళని తృప్తితో నింపాలి. ప్రభువులో మనకి ఎంత గొప్ప ప్రివిలేజెస్ ఉన్నాయో వాళ్ళకి చెప్పాలి. దేవుని మీద ఆధారపడడం నేర్పించాలి, మనుషుల మీద కాదు. ఏదో ఎవరో ఇస్తారో ఏదో చేస్తారని కాదు. కొంతమంది ఇస్తున్నారు, ప్రేమతోటి సంఘం కోసం ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చినవి మేము పంచిపెడుతున్నాం. కానీ అల్టిమేట్గా మనకు సహాయం వచ్చేది ఎవరి దగ్గర నుంచి? ప్రభు దగ్గర నుంచి కదా అని వాళ్ళకి ప్రభు మీద ఆధారపడడం నేర్పించడం కావచ్చు. ప్రభు ఎంత నమ్మదగిన వాడు, ఎంత ఆధారపడదగిన వాడు అని వాళ్ళకి వివరించడం కావచ్చు. ఇవన్నీ చేయాలి. ఇది పరిచర్య. సో పేతురు, యోహాను వీళ్ళేమో మేము వాక్యం బోధిస్తాం, చక్కగా స్క్రిప్చర్స్లో ఏమున్నాయి ప్రభు గురించి అని బోధించి, ఆ బోధించేటప్పుడు ఎవరైనా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి వాటిని చక్కగా అర్థమయ్యేలాగా చెప్పి వివరించి ఇవన్నీ మేము చేస్తాం. మీరేం చేస్తారంటే మీరు ఈ విధమైన పని మీరు చేయండి. ఒకళ్ళని బలపరచడం, వాళ్ళ సంతోషంలో ప్రభు పనిలో ఉండేలాగా చేయడం, సనుగులు లేకుండా చేయడం, ఐక్యంతో ఉండేలాగా చేయడం మీరు చేయండి. ఐక్యత కోల్పోయేటువంటి పరిస్థితులు కదవి కదా. సంఘంలో కూడా ఇటువంటి పని చేసే వాళ్ళు అవసరం అని మనం ఆల్రెడీగా మాట్లాడుకున్నాం. ఒకరినొకరు బలపరిచే వాళ్ళు అవసరం. బలమైన వాళ్ళైతేనే ఈ పని చేయగలరు అని మనం మాట్లాడుకున్నాం. బలహీనులు ఏం చేస్తారంటే ఐక్యతను కోల్పోయేలా చేస్తారు. బలహీనులు ఈ సనిగి వాడి దగ్గరికి వెళ్ళి ఆడుకొని సనుగుతాడు. బలహీనులు అయితే ఏమవుతారు? వాడు సనుగుతా ఉంటే వాడితో కూర్చొని వీడు కూడా నిజమే ఏంటో పాపం అని చెప్పి అన్నాడు అనుకో, అయిపోయింది. అక్కడ ఐక్యత కోల్పోతాం, సంతోషం కోల్పోతాం, సమాధానం కోల్పోతాం, సంతోషించలేము, కలిసి ఆనందించలేము, ఆరాధించలేము, దేవుని పని చేయలేము, ఏం చేయలేము. సో అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది అన్నమాట. కాబట్టి బలమైనటువంటి సభ్యులు సంఘంలో అవసరం. స్టెఫను వలె అని మనం అనుకున్నాం. బలమైన వాళ్ళంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వారు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ, ఊరికనే ఉద్రేకంతో నింపబడిన వారు కాదు. ఊరికనే ఫీల్ అయిపోయేవాళ్ళు కాదు. ఊరికనే ఏందో ఆలోచించుకుంటా కూర్చునేవాళ్ళు కాదు. ఊరికనే ఏదో కొత్త విషయాలు కనిపెడదాం, లేకపోతే ఏదో చేసి హైలైట్ అవుదాం, ఏదో మాట్లాడి హైలైట్ అవుదాం అనుకునేటువంటి వీక్ ఫెలోస్ కాదు. మనకు కావాల్సింది ఎవరు అని అంటే స్ట్రాంగ్ పీపుల్ కావాలి, హూ ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ విజ్డమ్. జ్ఞానంతో, మెచ్యూర్ థింకింగ్తో నింపబడిన వారు. అటువంటి వ్యక్తులు ఉంటే సనుక్కుంటా కూర్చోరు ఎవరు. అలాంటి వ్యక్తులు ఉన్నారంటే ఎవరన్నా సరిగినా సరే ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారంటే చాలు, అక్కడ సనుగులన్నీ పోతాయి, ఐక్యత వచ్చేస్తుంది. అరే చీచి అనవసరంగా ఇట్లా ఆలోచించాం అనిపించేస్తా అన్నమాట ఎదురుడికి. అరే చీచి అనవసరంగా బాధపడుకుంటా కూర్చున్నాను, చీచి అనవసరంగా ఇంత టైం వేస్ట్ అనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి వచ్చి వెళ్ళేసరికి. అలాంటి బలమైనటువంటి వ్యక్తులు అనమాట ఎవరు? స్టెఫను ఇంకా మొదలైనటువంటి ఈ సహోదరులు. సో మీరు ఆ పని చేయండి బాబు, మేమేమో వాక్యాన్ని బోధించే పనిలో ఉంటాం. ఎవరన్నా వస్తే వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడం, ఎవరన్నా వస్తే వాళ్ళతో మాట్లాడడం, ఏమన్నా స్క్రిప్చర్స్లో ప్రాబ్లం ఉంటే వాళ్ళతో మాట్లాడడం, లేకపోతే ఎప్పుడన్నా వెళ్ళి మాట్లాడాలనిపిస్తే వెళ్ళి మాట్లాడడం, ఇవన్నీ నార్మల్, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. ఇవన్నీ అందరూ కామన్గా చేస్తుంటారు, అంటే సందర్భాన్ని బట్టి.
అవసరాన్ని బట్టి. కానీ మెయిన్గా మేమేం చేయాలంటే వాక్యాన్ని బోధించే పనిలో ఉండాలి. మీరు ఈ పని చేయండి. సో వర్క్ అనేటువంటిది ఈ విధంగా ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ చేస్తే బెటర్గా చేస్తామని మనందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ అపోస్తలు ఆ మాట చెప్పి మేము వాక్యం బోధించాలి అనే మాట చెప్పి తర్వాత మళ్ళీ దానికి ఏం యాడ్ చేస్తున్నాడు పౌలు, పేతురు, యోహానులు, ఈ అపోస్తలు ఏం యాడ్ చేస్తున్నారు దానికి? ప్రార్థన యందును అనేటువంటి విషయాన్ని వాక్య బోధన యందును దాని ముందు ఏం యాడ్ చేశాడు? ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి. మేమేం చేసినా మీరేం చేసినా దానికి ఒకటి యాడ్ అయిపోద్ది, దాని వెనకాల ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది లేకపోతే మనం ఏం చేయలేం. అదేంటది? ప్రార్థన. ప్రార్థన. నువ్వు దేని యందు ఎడతెగక ఉన్నా, వాక్యం బోధించడంలో ఎడతెగక మేమున్నా, ఈ విధంగా కౌన్సిల్ చేసి సమాధాన పరిచేటువంటి పనిలో నువ్వున్నా, మన ఇద్దరం కూడా ఏ విషయాల్లో ఎడతెగక ఉన్నా దాంతో పాటు చేయాల్సిన ఇంకో పని ఏంటి? ప్రార్థన. స్టెఫనైనా ఈ మిగిలిన అపోస్తలులైనా ఎవరైనా వాళ్ళు చేయాల్సిందేంటి? ప్రార్థన. ఏది చేసినా ప్రార్థనతో పాటే. అసలు దానికోసమే మాకు టైం కావాలి అంటున్నాడేమో పేతురు, యోహానులు. దానికోసమే మీకు టైం కావాలి. మనందరం అన్ని పనులు చేస్తా ఉన్నాం అనుకో, పొద్దున్న లేవగానే అరే వాక్యం చెప్పాలి ఈరోజు, ఆ వాక్యం ప్రిపేర్ అవుదాం అనిపిస్తుంది. ఈరోజు ఏం టాపిక్ చెప్దాం, అది బైబిల్లో చూద్దాం, ఏంటి సంగతి, కొన్ని కామెంటరీస్ చూద్దామా, లేకపోతే స్క్రిప్చర్స్ చూద్దామా, ఏం చెప్పారో చూద్దాం, ఆలోచన చేద్దాం, కొంచెం నోట్స్ రాసుకుందాం అనిపిస్తుంది. సరే, ఇంకా మధ్యాహ్నానికి ఇంకా సాయంత్రానికి వచ్చేసరికి మళ్ళా అరే వాళ్ళు ఏదో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది. ఇంకా ప్రార్థన చేసుకునేటప్పుడు. అందుకే బహుశా ప్రార్థన అనేటువంటిది ఎడిషనల్గా మనం ఏం చేసినా సరే దాంతోపాటు ప్రార్థన లేనిదే మనం ఏది చేసినా కూడా వ్యర్థమే. కాబట్టి బహుశా దానికోసమే అపోస్తలు ఈ విధంగా వర్క్ని సెగ్రిగేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఇక్కడ. అసలు దానికోసమే ప్రార్థన అనేటువంటిది ఈక్వేషన్లో లేకపోతే రెండు పనులు వాళ్ళే చేసేయచ్చు కదా, పెద్ద విషయం కాదు. అందుకే దాన్ని స్పెసిఫై చేసి చెప్తున్నాడు కూడా. పొద్దున్న వాక్యం ప్రిపేర్ అవ్వచ్చు, మధ్యాహ్నం చెప్పచ్చు, మళ్ళీ సాయంత్రానికి వెళ్ళి సమాధానపరచవచ్చు. అన్ని పనులు వాళ్ళే చేయొచ్చు, అన్ని పనులు అందరూ చేయొచ్చు. ఏది లేకపోతే? ప్రార్థన అనేటువంటి ఆబ్లిగేషన్ లేకపోతే. ఇక్కడ ప్రార్థన చేసుకోవడం అనేది ఒకటి ఉంది. అందుకనే అన్ని పనులు అందరూ చేయలేరు. మళ్ళీ చెప్తున్నా, ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ సందర్భంలో మన టాపిక్ ఇక్కడ ఈ సందర్భంలో అపోస్తలులు ఎందుకు ఈ విధంగా సెగ్రిగేట్ చేస్తున్నారు, వీళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దేనికి భయపడుతున్నారు, అమ్మో టైం ఉండదేమో అని భయపడడానికి కారణం ఏంటి? అయ్యో అన్నీ మనమే చేస్తే మనకు టైం ఉండదేమో, వీళ్ళకి ఇద్దాం ఈ పని అని అనుకోవడానికి కారణం ఏంటి? అపోస్తలులకి కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన కూడా చేసుకోవాలి కాబట్టి. అది కారణం. అది కారణం. మీరు ప్రార్థన చేసుకోండి, ఆ తర్వాత సమాధానపరచండి. మేము ప్రార్థన చేసుకోవాలి, ఆ తర్వాత వాక్యం కూడా బోధించాలి. అందుకని మాకు టైం కావాలి, మీకు టైం కావాలి. వి నీడ్ టైం. వి వాంట్ టు రిడీమ్ టైం. ఒక్క వాక్యం బోధించడం కోసమైతే ఇంత టైం రిడీమ్ చేసుకోవడానికి ఇంత ప్రాకులాడాల్సిన అవసరం లేదు, అంత అవసరం లేదు. ప్రార్థన అనేటువంటిది ప్రార్థన పూర్వకంగా మనం ఏం చేసినా చెయ్యాలి కాబట్టి దానికి టైం కావాలి, దానికి టైం కావాలి. ఈ టైం నువ్వు చేతికి దొరికితే ఏం చేద్దాం? విపరీతంగా ఇంకా వాక్యాన్ని చదివి నోట్సులు రాసుకొని పుస్తకాలు రాసి కమెంటరీలు రాసి భావి తరాలకు అందించే విధంగా దీని మీద నిమగ్నమై యంత్రంలాగా పనిచేద్దాం అనే కాదు.
కాదు. వీళ్ళ ఉద్దేశం ఎందుకు, వీళ్ళకి టైం ఎందుకు కావాలంట, మర్చిపోద్దు ఆ విషయం. సో దట్ దే క్యాన్ ప్రే, వాళ్ళు ప్రార్థన చేయాలి కాబట్టి. ఈ ప్రార్థన గురించి చరిత్రలో, సంఘ చరిత్రలో కొంతమంది చెప్పినటువంటి మాటలను ఒకసారి మనం చూసి మనం ముగించి మనం మంచి నిర్ణయాలు తీసుకొని మనం బల్లో చేయవేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే చూడండి, ఇది రాబర్ట్ మెక్చైన్ గారు చెప్పినటువంటి మాటలు అన్నమాట. ఆయన ఏమన్నాడంటే, unless we root our prayers in regular season and consecrated place and all the force of habit, we should root our prayers, మన ప్రార్థనలు రెగ్యులర్ సీజన్స్ అంటే ఒక టైం పెట్టుకోవాలంట. ప్రతిరోజు మనం ఒక టైం అనేటువంటిది పెట్టుకొని చేయకపోతే, కాన్సిక్రేటెడ్ ప్లేస్, ఒక ప్రత్యేకమైన స్థలం అనేది పెట్టుకొని చేయకపోతే, అండ్ ఆల్ ద ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్, ఒక అలవాటు మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఫోర్స్ ఉపయోగిస్తాం. అమ్మో ఖచ్చితంగా ఈరోజు నేను చేయాలి, నేను ఈరోజు చేయాలి, ఈరోజు చేయలేకపోయాను అనేటువంటి ఒక ఫోర్స్ ఉంటుంది కదా మనలో. సో దిస్ ఇస్ కాల్డ్ ద ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్. విత్ ఆల్ ద ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ మనం చేయకపోతే we will soon lose the spirit of prayer అంటున్నాడు. ఈ విధంగా మనం చేయకపోతేనంట మనము అతి త్వరలోనే ప్రార్థన యొక్క ఆత్మను, ప్రార్థించే ఆత్మను కోల్పోతామంట. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, దాని మీద ఆటోమేటిక్గా ప్రార్థన మీద ఆధారపడేటువంటి ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ అంటే అది. మనకు తెలియకుండానే మనం దాన్ని అన్కాన్షియస్గా చేసేస్తా ఉంటే దాన్ని ఏమంటారంటే స్పిరిట్ అంటారు. స్పిరిట్ అంటే ఇదేదో హోలీ స్పిరిట్ లాంటిది, అది ఆత్మ అని అట్లా కాదు. ఈ స్పిరిట్ అంటే ఏంటంటే మనకు తెలియకుండానే అలాగా కొన్ని స్వభావాలు మనలోకి వచ్చేస్తాయి. పేట్రియాటిక్ స్పిరిట్ అంటారు కదా, పేట్రియాటిక్ స్పిరిట్ తెలియకుండానే దేశభక్తి, కాంపిటేటివ్ స్పిరిట్ అంటారు. ఒక ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తున్నారో ఏంటి ఈరోజు మనకి ఎంత ర్యాంక్ వస్తుందో అనేటువంటి ఒక దాంతోనే చదువుతూ ఉంటారు కదా, లోపల అన్కాన్షియస్గా తిరుగుతూ ఉంటుంది దాన్ని. అలానే ప్రార్థన అనేటువంటి స్పిరిట్ ఉంటుందంట, స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. అది ప్రతి క్రైస్తవుడికి ఉండాలంట. మనం ఏం చేసినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా, మనం ఏది చేసినా బ్యాక్గ్రౌండ్లో అన్కాన్షియస్గా నేను ప్రార్థనాపూర్వకంగా చేయాలి, ప్రార్థనలో ప్రభు మీద ఆధారపడుకుంటా చేయాలి, లేకపోతే ఉపయోగం లేదు కదా. ప్రార్థనలో ప్రభు మీద ఆధారపడుకుంటా చేస్తే దేవుని శక్తి నేను అనుభవించగలుగుతాను, లేకపోతే నేను బలహీనుడిని కదా. కాబట్టి చూడండి, అందుకని అపోస్తలులు కూడా మేము వాక్యం బోధించాలి అని చెప్తున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం ఆలోచిస్తున్నారు, దాంతోపాటు మేము ప్రార్థన కూడా చేయాలి కదా, దాంతోపాటు మాకు ప్రార్థనకు కూడా టైము కావాలి కదా. కాబట్టి మాకు ఇంకా సమయము ఎంత దొరికితే అంత మంచిది, కాబట్టి ఈ పని మీరు చేయండి. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. కొన్నాళ్ళకి ఏమవుద్దంటే మనం ఈ విధంగా మనం టైం చేసుకోకపోతే, కరెక్ట్ ఒక టైం పెట్టుకోకపోతే, ఒక స్థలం పెట్టుకోకపోతే, దాని ఒక హ్యాబిట్గా మార్చుకోకపోతే మనకి ఏమవుతుందనంటే మనం చేసేటువంటి మినిస్ట్రీస్లో కావచ్చు, మనం చేసే పని పాటల్లో కావచ్చు, మన సమస్యల్లో కావచ్చు, మన ఇబ్బందుల్లో కావచ్చు, మన ఆందోళనలో కావచ్చు, అవి రాగానే వెంటనే దేని మీద ఆధారపడాలి, నేను దేని మీద ఆధారపడితే అయిపోద్ది, దేని మీద ఆధారపడితే నాకు సంతోషం వచ్చేస్తుంది, దేని మీద ఆధారపడితే నాకు బలం వచ్చేస్తుంది అనేటువంటి స్పిరిట్ అన్కాన్షియస్గా దన్మని తగలాలన్నమాట. అది అదవుతుందా, వస్తుందా? ఆందోళన రాగానే ఎవడో మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ సలహాలు తీసుకుందాం అనిపిస్తుందా? డిప్రెషన్ రాగానే వెంటనే ఏదోటి చేసి దాన్ని పోగొట్టుకోవాలి, లోక సంబంధంగా ఏదైనా చెయ్యాలి అనిపిస్తుందా? వెంటనే సనుగులు వస్తున్నాయా? చూసారా? బికాస్ వీ డోంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. అరే నేను ప్రార్థన చేసుకుంటే పోతాయి కదా ఇవన్నీ,
రెగ్యులర్గా ప్రతిరోజు ఎడతెగగా డిసిప్లిన్డ్గా ప్రార్థన చేసుకుంటున్నావా లేదా అనేది తర్వాత సంగతి. నేను ఏదో టైంలో చేసుకుంటానండి అనేది తర్వాత సంగతి. స్పిరిట్ అంటే అది వేరే విషయం. స్పిరిట్ అంటే నీకు ఆ సమస్య రాగానే నేను ప్రార్థన చేసుకోవాలి, చేసుకుంటే అయిపోద్ది. నేను సరిగ్గా ప్రార్థన చేసుకోవట్లా, చేసుకుంటే ఇది ఎంత పని, ఇది వెళ్ళిపోద్ది, ఈ భయం వెళ్ళిపోతుంది, ఈ డిప్రెషన్ వెళ్ళిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. మన ప్రార్థన యొక్క సెషన్స్ని అంట మనం టైం చేసుకోకపోతే, స్థలాలు ప్రత్యేకించుకోకపోతే, హ్యాబిచువల్గా దాన్ని మార్చుకోకపోతే కొన్ని రోజులకి ఈ స్పిరిట్ పోతుందంట. ఏమవుద్ది? ఈ స్పిరిట్ పోతుంది. అసలు ప్రార్థన చేసుకుంటే ఈ సమస్యలన్నీ పోతాయి అనేటువంటి ఆలోచన కూడా రాదు. చాలా భయంకరమైన పరిస్థితి అది, చాలా భయంకరమైన పరిస్థితి. విశ్వాసులు అంత ఈజీగా ఇంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళరు. వెళ్ళామనంటే చాలా భయంకరంగా ఉంది మన పరిస్థితిని అర్థం. చూడండి, కాబట్టి ఆ పరిస్థితికి మనం రాకూడదని రాబర్ట్ మెక్చేన్ గారు అంటే ఇంకేమంటున్నాడంటే, ద క్రిస్టియన్ హూ లీవ్స్ ద ప్లేస్ అండ్ టైమ్ ఆఫ్ ప్రేయింగ్ అట్ ద మర్సీ ఆఫ్ ఎ బిజీ స్కెడ్యూల్ విల్ నెవర్ ప్రే అట్ ఆల్. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటావు నువ్వు అని అంటే, ఒక టైం అంటే లేదని, ఇప్పుడు ఖాళీ దొరికితే ఇప్పుడు ప్రార్థన అన్నాడు అని అంటే వాడు ప్రార్థన చేయట్లేదు అని అర్థం అంట. వాడు ప్రార్థన చేయనే ఏదో టైంలో చేసుకుంటాను, నాకు టైం ఉన్నప్పుడు, నాకు టైం దొరకగానే చేసుకుంటా. ఒక్కోసారి ప్రయాణం చేసేటప్పుడు చేసుకుంటా, ఒకసారి మా ఆఫీస్లో చేసుకుంటా, ఒకసారి అప్పుడు చేసుకుంటా, ఇప్పుడు చేసుకుంటా, ఏదో టైంలో చేసుకుంటా, ఏదో ప్లేస్లో ఖచ్చితంగా చేసుకుంటారండి అన్నాడంటే వాడు ప్రార్థనే చేసుకోవట్లేదు అని అర్థం అంట. హీ విల్ నెవర్ ప్రే అట్ ఆల్. నీ లోక సంబంధమైన షెడ్యూల్స్ యొక్క దయాదాక్షిణ్యాల మీద నీ ప్రార్థనని నువ్వు వదిలేస్తే నువ్వు ఎప్పటికీ ప్రార్థన చేయలేవు అంటున్నాడు. నీ లోకపరమైనటువంటి నీ పనిపాట్లు దీని దయాదాక్షిణ్యాల మీద వదిలేస్తే, మనుషుల యొక్క దయాదాక్షిణ్యాల మీద వదిలేస్తే నువ్వు ఎప్పటికీ ప్రార్థన అనేది చేసుకోలేవు. ఒక సమయం అనేది పెట్టుకొని తలకిందులైనా సరే ఆ సమయంలో ప్రార్థన చేసుకోవాలని కనీసం ఆశపడాలంట మనం. రాబర్ట్ మెక్చేన్ గారు చెప్తున్నటువంటి మాటలు. మనందరం కూడా ఈ విషయంలో వెనకబడి ఉన్నాం, కానీ ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి సమయం మించిపోలేదు. ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి సమయం మించిపోలేదు. ఆ తర్వాత చూడండి, చార్ల్స్ బ్రిడ్జెస్ అనేటువంటి దైవజనుడు, 16th century ప్యూరిటన్ చార్ల్స్ బ్రిడ్జెస్ అనేటువంటి దైవజనుడు చెప్తున్న మాట చూడండి. ప్రేయర్ ఈజ్ 1/2 ఆఫ్ అవర్ మినిస్ట్రీ అన్నాడు. అపొస్తలులు ఏం చెప్పారు? ప్రార్థన యందును వాక్య బోధన యందును ఎడతెగక మేము ఉండాలి, దానికి మాకు టైం కావాలి. వాళ్ళు కావాలనుకుంటున్న టైంని 2గా విభజించారు. ఫస్ట్ వాళ్ళకి కావాలనుకున్నదేమో వాళ్ళు చేయదలుచుకుందేమో వాక్య పరిచర్య. దేవుడు వాళ్ళకి ఆ టాలెంట్ ఇచ్చాడు, దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ స్క్రిప్చర్స్ని అనాలిసిస్ చేసి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్స్ దగ్గర యేసుక్రీస్తుని చూపించేటువంటి ఆ యొక్క ఆత్మతో వాళ్ళని నింపాడు. ఓకే, వాళ్ళు చేయదలుచుకున్న పని, కానీ దాన్ని ఒక సగానికి పరిమితం చేసి ఇంకొక సగం ఏం చెప్తున్నారు? ప్రార్థన మేము చేయాలి. చార్ల్స్ బ్రిడ్జెస్ గారు కూడా అదే అంటున్నాడు కదా, ప్రేయర్ ఈజ్ 1/2 ఆఫ్ అవర్ మినిస్ట్రీ. దోస్ హూ వాక్ మోర్ క్లోజ్లీ విత్ గాడ్ ఆర్ మోర్ స్పిరిచువల్లీ ఇంటెలిజెంట్ ఇన్ ద సీక్రెట్స్ ఆఫ్ హిస్ కవెనెంట్. ఎవరైతే దేవునికి దగ్గరగా నడుస్తారో, రోజువారి జీవితంలో దేవునికి దగ్గరగా నడుస్తారో ప్రార్థనలో, వాళ్ళు ఆత్మీయ తెలివితేటలు ఉంటాయంట. వాళ్ళకి ఏముంటాయి? ఆత్మ సంబంధమైన విషయాల్లో తెలివిగా ఉంటారు, తెలివితేటలతో ఉంటారు. స్పిరిచువల్లీ ఇంటెలిజెంట్ ఇన్ ద సీక్రెట్స్ ఆఫ్ హిస్ కవెనెంట్.
దేవుని యొక్క నిబంధనలలో ఉన్నటువంటి మర్మాలు, దేవుని యొక్క నిబంధనలో ఉన్నటువంటి మర్మం. దేవుడు మనుషులతో ఎలా నిబంధన చేసుకుంటాడు, దేవుడు మనుషులతో ఎలా రిలేషన్షిప్ కలిగి ఉంటాడు, వాట్ ఈస్ హిస్ కవనెంట్. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? క్రియల ద్వారా అవుతుందా? దేని ద్వారా అవుతుంది? వాట్ ఈస్ హిస్ కవనెంట్? ఏదో కొన్ని మంచి అలవాట్లు, మంచి పరిశుద్ధతని, పర్సనల్ హోలీనెస్ని ఇతరులతో కంపేర్ చేసుకుంటే కాస్త ప్యూరిటీని మెయింటైన్ చేస్తే సరిపోద్దా? ఏదైనా కొన్ని క్రియలు చేస్తే సరిపోద్దా? ఏం చేస్తే సరిపోతుంది? వాట్ ఈస్ ద కవనెంట్? వాట్ యాక్చువల్లీ ఈస్ ద కవనెంట్ ఆఫ్ గాడ్ విత్ హిస్ పీపుల్? తన ప్రజలతోటి దేవుడు చేసుకున్న నిబంధన ఏంటి? ఏం చేయమన్నాడు అసలు? బేసిక్ క్వశ్చన్ కదా. చాలామంది పాస్టర్లు, చాలామంది దైవజనులు కూడా ఆన్సర్ చేయలేనటువంటి ప్రశ్నలు ఇవి. కొంతమంది ప్రసంగాలు చూస్తూ ఉంటే ఎట్లా ఉంటాయి అంటే, అవి అదే ప్రసంగంలో మనం క్రియల ద్వారా మనం రక్షింపడం, దేవుని యొక్క కృప ద్వారానే రక్షింపడతాం అంటాడు. మళ్ళీ అదే ప్రసంగంలో నువ్వు కొన్ని క్రియలు చేయకపోతే, దేవుని కోసం నువ్వు కొన్ని సాధించకపోతే, నువ్వు కొన్ని సంపాదించకపోతే నువ్వు దేవుని నామానికి అవమానం చేస్తావు అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? క్రియలు చేయాలా, చేయకూడదా? అర్థం కాదు. కృప అంటాడు, మళ్ళా ఇవేవో చెప్తాడు. చూసారా ఎందుకు అలాంటి ప్రసంగాలు వస్తాయి తెలుసా? ఒక దాని మీద, ఒక సత్యం మీద మాత్రమే నిలబడి ఉన్నటువంటి ప్రసంగాలు. అంటే నేను ఆర్గనైజ్డ్గా ఉండే ప్రసంగాల గురించి నేను మాట్లాడట్లా, అట్రాక్టివ్గా క్యాచీగా ఉండే ప్రసంగాల గురించి నేను మాట్లాడట్లా. నేను మాట్లాడుతుంది ఏంటి అంటే, ప్రజలు వినేటువంటి వాళ్ళకి నేను ఏం చేయాలి, నేను దేవుని బిడ్డగా మారాలంటే నేనేం చేయాలి, నేను రక్షింపడాలంటే నేనేం చేయాలి, ఆ స్పష్టత మనం ఇవ్వాలి కదా. ఏంటి నువ్వు అసలు రక్షింపడడం అంటే ఏంటి? కొంచెంసేపు ఏమో రక్షింపడడం అంటే మంచి క్రియలు చేయడం, మంచిగా ఉండడం, అన్నీ మానేయడం, చెడ్డయన్నీ మానేసేయడం, జీవితాన్ని మార్చుకోవడం అనిపిస్తుంది వినేవాడికి. ఇంకొంతసేపు ఏమో రక్షింపడడం అంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం అనిపిస్తుంది. విశ్వాసం ఉంచడం అంటే ఏంటో అర్థం కాదు. పాపం నుంచి పోయి ఎలా తిరుగుతాడో అర్థం కాదు. పరిశుద్ధతోడికి ఎట్లా వస్తుందో అర్థం కాదు. దీస్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ హిస్ కవనెంట్. దేవుని కృపా నిబంధనలో ఉన్నటువంటి మర్మాలు అని అంటే అవేవో అతీతమైనవి అని కాదు. దేవుని యొక్క కవనెంట్ని చక్కగా అర్థం చేసుకొని, అర్థమయ్యేటట్టుగా మన జీవితానికి అన్వయించుకోదగినట్లుగా అర్థం చేసుకోవాలి అని అంటే, అలా అర్థమయ్యేలాగా ఇతరులకు మనం చెప్పాలి అని అంటే, ఒక పాస్టర్లకే కాదు, మనందరికి కూడా అవసరం కదా ఇది. ఒక వ్యక్తితో సువార్తను పంచుకునేటప్పుడు సువార్త అంటే ఏంటి ఆ వ్యక్తికి సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పాలి కదా. ఎంత చెప్పినా కొంతమంది ఏంటంటే ఒకవైపే ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తే క్రియల వైపు ఆలోచిస్తారు, లేకపోతే వాడు ఏది బెటర్గా చేస్తాడో దాని వైపు ఆలోచిస్తాడు. కొన్ని వ్యసనాలు ఉన్నాడు, లేకపోతే కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాడు, లంచాలు తీసుకునేవాడు, తిరిగిపోతూ అనుకో, వాడు విశ్వాసం ఉన్నారు కదండి, విశ్వాసం ఉంచితే ప్రభు పరలోకాన్ని తీసుకెళ్తాడండి, నేను విశ్వాసం ఉంచి అన్న మనసులో నేను ఒప్పుకున్నాను అంటాడు. నువ్వు ఎన్ని చెప్పు దాని మీదే ఉంటాడు వాడు. ఇంకొకటి అలవాట్లు ఏమి లేవు, కాస్త స్వనీతిలో ఉంటాడు, కాస్త ఇతరుల కంటే కొంచెం బెటర్గా ఉన్నాననే ఫీలింగ్లో ఉంటుంటాడు అనమాట. అందరికంటే కాస్త మంచి చదువుకొని మంచిగా అలవాట్లు అన్నీ బాగుంటాయి, సక్సెస్ఫుల్గా కనిపిస్తూ ఉంటాడు. వీడేమనుకుంటాడంటే ఈ క్రియలే నా రక్షణ, చిన్నప్పటి నుంచి మంచి మంచి క్రియలు చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి మంచి మంచి లైఫ్ స్టైల్లో ఉన్నాను, మంచి డిసిప్లిన్లో ఉన్నాను, ఇదే నా రక్షణ, ఇదే నా నీతి అని వాడు అనుకుంటా ఉంటాడు. దాని మీదే ఉంటాడు. నువ్వు ఎన్ని చెప్పు దాని మీదే ఉంటాడు. కాదురా బాబు, నిజమైన విశ్వాసం, నిజమైన పశ్చాత్తాపం ఉండాలి, నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి, ప్రభువుని నువ్వు అంగీకరించాలి, ఆయన శిలువలో నీ కోసం ఏం చేశాడో నువ్వు దాని గురించి ఆలోచించాలి, ఆయన ప్రేమించాలి, ఆయన వెంబడించడానికి నువ్వు నిర్ణయాలు తీసుకోవాలంటే సరే సరే అంటాడు. కానీ దీని మీదే ఉంటాడు. ఇటువంటి వ్యక్తులకి
దేవుని యొక్క నిబంధనని సరిగ్గా అర్థమయ్యేలాగా మనం చెప్పాలి అని అంటే ఎవరు చెప్పగలుగుతారంట? ప్రార్థన చేసేవాళ్ళు చెప్పగలుగుతారంట. ప్రార్థన చేసి దే విల్ బి మోర్ స్పిరిచువల్లీ ఇంటెలిజెంట్. కొంతమంది ప్రశ్నలు అడిగితే వాటిని సూటిగా చక్కగా అర్థమయ్యేలాగా సమాధానం చెప్పగలగాలి అని అంటే ఏం కావాలి? స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. అట్రాక్టివ్గా మాట్లాడడం కాదు, అట్రాక్టివ్గా మాట్లాడడం, మంచి క్యాచీగా మాట్లాడడం, మంచి చరిత్రలో గాంధీ, మహాత్మా గాంధీ గురించి, వివేకానంద గురించి, ఈ వేదాల్లో ఖురాన్లో ఏముంది అది అట్టుంది ఇవన్నీ చెప్పి కలగప్పలగం చేసి అబ్బో భలే చెప్పాడు రా రకరకాల ఎర్రే అని చెప్పి, లేకపోతే కేకలు పెట్టి ఇవన్నీ ఎవరైనా చేయగలుగుతారు? ఆ మాట్లాడే టాలెంటు, ఆ స్పీచ్ ఇచ్చేటువంటి టాలెంట్, ఆ ఒరేటరీ స్కిల్స్ అంటారు కదా, అవి ఉంటే ఎవడైనా చేయగలుగుతాడు. అది పెద్ద విషయం కాదు. కొన్ని పుస్తకాలు చదువుకొని, కొన్ని మిషనరీ లైఫ్ స్టోరీస్ చదువుకొని వాటిని హృదయ విదారకంగా డిస్క్రైబ్ చేసి చెప్పి అవన్నీ ఎవరైనా చేయగలుగుతారు. ఒక వ్యక్తి వచ్చి వాడికి అర్థం కాని విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని మనం చెప్పాలన్నా, స్పష్టంగా ఒక వ్యక్తికి సువార్త గురించి మనం బోధించాలన్నా మనకి ఏం కావాలంటే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. స్కిల్ కాదు, స్కిల్ అలవాటుతో వచ్చేస్తుంది, అలవాట్లో వచ్చేస్తుంది స్కిల్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా, ఆ స్కిల్ వస్తుంది. అఫ్కోర్స్ స్కిల్ కూడా కొంత అవసరం, ప్రాక్టీస్ అవసరం, చెప్తూ ఉంటే ఇంకా బెటర్గా చెప్పగలుగుతాం, అదొకే. కానీ కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో మనకు కావాల్సిన ఒక స్కిల్ ఉంటే సరిపోదు. వింటారు, స్కిల్ ఉంటే నోరు తెచ్చుకొని వింటారు, కానీ వాడికి ఏం అర్థం కాదు. స్కిల్ ఏం చేస్తుందంటే మన VBSలో చేసినట్లు గాల్ చేసి కేకలు పెట్టే వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. దానికి మనం కొంచెం స్కిల్ కావాలి, బాడీ లాంగ్వేజ్ కదా, కొన్ని ఇలస్ట్రేషన్స్, ఇలాంటి స్కిల్ ప్రదర్శించాల్సి వస్తుంది. అది సరిపోదు. ప్రతిసారి ప్రశ్నలు అడిగితేనో, వాడికి అర్థం కాకపోతుంటేనో, వాడికి కరెక్ట్గా కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే స్కిల్ ఒకటే సరిపోదు, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ కావాలి. అలాంటి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఎవరికి వస్తుందంట? చార్ల్స్ బ్రిడ్జెస్ గారు ఏమంటున్నాడు? ప్రార్థన చేసేవారికి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ప్రభుత్వ వాళ్ళు కలిసి నడుస్తారు అంటున్నాడు. తర్వాత చార్ల్స్ ఫిన్నీ అనే దైవజనుడు, ఆయన పరిచయం చేసేటువంటి ఒక విలేజ్లో, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో జరిగిన ఒక యథార్థ గాథని తన పుస్తకంలో రాశాడు. ఏంటంటే 1891లో అంట ఒక విలేజ్ ఉందంట యూరోప్లో, ఇంగ్లాండ్లో. ఆ విలేజ్ ఉంటే ఆ విలేజ్లో ఒక బ్లాక్ స్మిత్ ఉన్నాడు. బ్లాక్ స్మిత్ అంటే ఈ ఇనుముతోటి పనిచేసేటువంటి వ్యక్తి. సో బ్లాక్ స్మిత్ ఉండి, ఆ బ్లాక్ స్మిత్ తను పనిచేసేటువంటి తన షాప్ ఏదైతే ఉందో ఆ షాపులో సాయంత్రానికి ఆయన నించొని అందరినీ పిలిచి వాళ్ళకి వాక్యం చెప్తా ఉండేవాడంట ప్రతిరోజు. ఆ విలేజ్లో చాలామంది రక్షణ పడకుండా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు సువార్త చెప్తా ఉండేవాడంట. పొద్దునంతా పని చేస్తాడు, తర్వాత అక్కడే ఉండి, బహుశా వాళ్ళ ఇల్లు కూడా అక్కడ దగ్గరలో ఏమైనా ఉండొచ్చు, పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఆయనకి భయంకరమైన నత్తి అంట. ఏంటది? భయంకరమైన నత్తి. అక్కడ ఆయన ఒక్కడే విశ్వాసి, ఆ ఊర్లో ఇంకెవరు విశ్వాసులు లేరు. ఇంకా నేను చెప్పాలి, సువార్త చెప్పాలి, నా ఊరంతా కూడా ప్రభుని తెలుసుకోవాలని చెప్పి ఆశతోటి చెప్తున్నాడు. కానీ పాపం ఆయనకి భయంకరమైన నత్తి. అయితే ఒకరోజు అంట ఆయన ఎంతో బాధపడ్డాడంట. ఎవరు వస్తున్నారు, వింటున్నారు, పాపం ఏదో కష్టపడుతున్నాడులే అని చెప్పి వచ్చి కాస్త చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదంట. బాగా కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం అర్థమవుతుంది, కానీ వాళ్ళు స్టామినా ఉండదు కదా, నత్తితోటి ఆగి ఆగి మాట్లాడుతూ ఉంటే విసుకొచ్చేస్తుంది. మనకి వినబుద్ధి కాదు, ఎక్కువసేపు వినబుద్ధి కాదు, వినలేక వెళ్ళిపోతూ ఉన్నారండి. వింటున్నారు కానీ దాని గురించి ఆలోచించట్లా, వాళ్ళకి విసుకొచ్చేస్తుంది కదా వినే వాళ్ళకి. సో జీరో స్కిల్ ఇక్కడ. స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఉంది, చెప్తున్నాడు మంచి మాటలు, సూటిగా చెప్తున్నాడు, కానీ నత్తోడికి ఎంత స్కిల్ ఉంటుంది?
జీరో, ఏం లేదు, నత్తిగా చెప్తున్నాడు. వినబుద్ధి కాదు. ఎక్కుతాయి మాటలు లోపలికి వెళ్తే, కానీ ఎక్కువసేపు వినబుద్ధి కాదు. దాని గురించి మళ్ళీ వెళ్ళి ఆలోచించుకోవాలంటే కూడా అదంతా ఈజీ కాదు. అయితే ఒకరోజు బాగా బాధపడి ఇలా జరుగుతుందని ఆయన కన్నీటితోటి ఆయన ఏం చేసుకున్నాడంటే ఆయన ప్రార్థన చేయడానికి ప్రారంభించాడంట. ఒకరోజు ఆయన షాపు మూతపడి ఉందంట. షాప్ మూసేసాడంట. షాప్ మూసేసి ఈ వర్క్ కోసం వెళ్తే షాప్ మూసేస్తుంది. ఏం చేస్తున్నాడు, షాప్ మూసేసి ఎక్కడికన్నా వెళ్ళాడా అని చెప్పి లోపల తొంగి చూస్తే లేకపోతే వాళ్ళ అక్కడ ఇంట్లో వాళ్ళు ఉండేయాలని అడిగితే ఆయన షాప్ మూసేసి, ఎందుకంటే షాప్లోనే ఆయన నించొని ఆయన వాక్యం ఇన్వైట్ చేసి వాక్యం చెప్తున్నాడు కదా, అదే షాప్లో కూర్చొని ఆ రోజు సెలవు పెట్టి షాప్ మూసేసి తాళాలు వేసుకొని లోపల కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట. కన్నీటితో పెద్దగా కేకలు పెట్టి ప్రార్థన చేస్తున్నాడంట. అందరికి వినిపిస్తుందంట. అందరు వింటున్నారు. అరే ఏంటి, ఏమైంది, ఆయనకి షాప్ మూసేసాడు, ప్రార్థన చేస్తున్నాడు అనుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ తర్వాత చిన్నగా ఆ వారంలో ఒక్కొక్కళ్ళు ఆయన దానికి రావడం స్టార్ట్ చేశారంట. వాళ్ళే వచ్చి, అయ్యా నేను మొన్న ఒకరోజు నా హృదయం పగిలిపోయినంతగా వేదన కలిగింది. నన్ను ఎంతగా ప్రేమించినటువంటి క్రీస్తు, నా కోసం ప్రాణం పెట్టి నా కోసం తన రక్తమంతా కార్చిన క్రీస్తు, ఆయన తన సువార్తను నాకు బోధిస్తామంటే ఇన్నాళ్ళు నేను దాన్ని అంగీకరించలేదు. ఎవరున్నారు నన్ను ఎంతగా ప్రేమించేవాళ్ళు? ఇలా నిస్వార్థమైన ప్రేమతను ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? నా పాపమంతా, నా నిందనంతా భరించి, నా మీదకి రావాల్సిన శిక్ష అంతా భరించేసేసి ఆయన తీసేసుకొని ఆయన నీతిని నా మీదకి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. నాకెందుకు, నా బుర్రకెందుకు తట్టలేదు ఇది అని చెప్పి ఆయన బాధపడి విలపించి ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డాడంట. ఏంది, చాలా రోజుల నుంచి వస్తున్నావు, నేను చెప్పింది వింటావు, మధ్యలో లెగిసి వెళ్ళిపోతావు, ఇసుకొచ్చి నువ్వేంటి ఇట్ట మాట్లాడుతున్నావు, ఇంతకీ ఎప్పుడు నీకు ఇలా అనిపించింది అని అంటే, పలానా రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఇలా నాకు అనిపించింది. దేవుడు నన్ను బలవంత పెట్టాడు. నేను కూర్చొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. నేను ఏడుపు తట్టుకోలేకపోతా ఉన్నాను. ప్రభు దగ్గర నా జీవితాన్ని సమర్పణ చేశాను. ప్రభు కోసం బ్రతుకుదాన్ని నిర్ణయించుకున్నాను అని చెప్తున్నాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకటి వస్తాడు, మళ్ళీ ఇదే స్టోరీ చెప్తున్నాడు. ఇంకో 2 రోజుల తర్వాత ఇంకొకటి వస్తాడు, ఇదే స్టోరీ చెప్తాడు. ఆ ఊరిని 4 క్వార్టర్స్గా డివైడ్ చేస్తే ప్రతి క్వార్టర్ నుంచి ఒక 10 మంది తగ్గకుండా వచ్చారంట. ప్రతి క్వార్టర్ నుంచి 10 మంది తగ్గకుండా వచ్చి ఆయనకి ఇది స్టోరీ చెప్పారంట. వీళ్ళందరూ కూడా ఎప్పుడు మీకు అనుభవం కలిగింది అని అంటే, అదే సమయం, అదే రోజు అదే మధ్యాహ్నం గురించి చెప్పారంట. ఇంతమంది ఒకేసారి. ఇది నిజంగా జరిగినటువంటి స్టోరీ. ఇదేదో VBSలో చెప్పడానికి తయారు చేసిన స్టోరీ కాదు. ఇట్స్ హిస్టరీ, సంథింగ్ విచ్ హ్యాపెండ్ రియల్లీ, ట్రూలీ. మనం ప్రార్థన చేసేటువంటి సమయము కూడా దేవుడు ఎంత ఆనర్ చేస్తున్నాడో చూడండి. మనం ప్రార్థన చేసే స్థలాన్ని దేవుడు ఎంత ఆనర్ చేస్తున్నాడో చూడండి. ఆ ప్రార్థన చేస్తున్న గడియలోనే దేవుడు అనేక చోట్ల, అనేక మందిలో, అనేక హృదయాల్లో మనకు తెలియకుండానే ఎంత కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో గమనించండి. థర్స్డే మనం మాట్లాడుకున్నాం. పౌలేమంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే నేను బలవంతుడిని. నా బలహీనతల్లో దేవుని యొక్క బలము పరిపూర్ణమగుచున్నది. నేను బలహీనుడిని అనిపించినప్పుడు ప్రార్థన మీద ఆధారపడితే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో మాట్లాడితే, ఇంకా మన బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం కూడా లేకుండా ఆయన బలం వచ్చి పనిచేస్తుంది. అప్పుడు 10 రెట్లు 100 రెట్లు కార్యాలు జరుగుతాయి. అలా చేయడానికి, అలా పౌలు చెప్పినటువంటి ఆ మాట ఎంత సత్యం ఈ వ్యక్తి జీవితంలో మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు.
చూడండి. ఆ తర్వాత జానథన్ ఎడ్వర్డ్స్ తెలుసు కదా, జానథన్ ఎడ్వర్డ్స్ అనే ఆయన గొప్ప గొప్ప పుస్తకాలు రాశాడు. మన బిబు అన్నోళ్ళు చిన్న బుక్ ఒకటి ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఎన్ యాంగ్రీ గాడ్ అనే పుస్తకం. అది యాక్చువల్గా ఆయన రాసిన పుస్తకం కాదు, అది ఆయన చేసిన ప్రసంగం, జానథన్ ఎడ్వర్డ్స్ చేసిన ప్రసంగం. మనం చదివే పాత పాత భక్తుల యొక్క పుస్తకాలు అని మనం చదువుతాం కదా, ఆ పుస్తకాల్లో 90% వాళ్ళు చేసిన ప్రసంగాలే, వాళ్ళ ప్రసంగాల నోట్సులు అనమాట. వాళ్ళు పనులు కట్టుకొని పుస్తకాలు రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ జానథన్ ఎడ్వర్డ్స్ చేసిన ఒక ప్రసంగం ఒకరోజు ఆయన మంచిగా ప్రిపేర్ అయ్యి వాళ్ళ సంఘం అంతటికి, అంటే మెంబర్స్కి ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ అందరినీ కూడా ముందు రోజు రాత్రి పిలిచి, రేపు ఒక మంచి ప్రసంగం చేయబోతున్నాను, దేవుడు నాకు ఈ ప్రసంగం చేయడానికి భారం ఇచ్చాడు. మన సంఘంలో చాలామంది ఉన్నారు నామకార్థ క్రైస్తవులు. మేము క్రైస్తవులు అనుకుంటున్నాం, మేము భక్తి కలిగిన వాడు అనుకుంటున్నారు వాళ్ళు, కానీ వాళ్ళకి భక్తి లేదు. వాళ్ళు సంఘంలో వాళ్ళు ఉంటున్నారు కానీ కేవలం సాడీలు చెప్పడం, సనగడం, రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేయడం, నన్ను ఇట్ట చూశారు, నాతో ఇట్ట మాట్లాడలేదు, నన్ను గౌరవించలేదు, నాకు అవకాశాలు ఇవ్వలేదు, ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి రక్షణ లేదు. ఇలాంటి వాళ్ళకు రక్షింపబడాలి. ఇలాంటి వాళ్ళు దేవునికి భయపడి, అయ్యో మాకు రక్షణ లేదని గ్రహించి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంటే వాళ్ళకి దేవుని భయం వాళ్ళకి రావాలంటే, దేవుడు హౌ యాంగ్రీ గాడ్ ఈజ్, దేవుడు ఎంత న్యాయమైన ఉగ్రతను కలిగిన వాడు అనే విషయం వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు దేవుణ్ణి. మేము కూడా క్రైస్తవులమేలే అనుకుంటున్నారు. రక్షింపబడకపోతే, నిజంగా నేను రక్షింపబడ్డానో లేదో అని సరిచూసుకోకపోతే ఎంత ప్రమాదము, హౌ యాంగ్రీ అనేది నేను తెలియజేయాలి. సర్మన్ టైటిల్ ఏంటంటే సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ యాంగ్రీ గాడ్. ఎవరన్నా అట్లాంటి సర్మన్ చెప్తాడా? దేవుడు ఎంత దయాళుడు, ఎంత మంచివాడు, నీకు డబ్బులు ఇస్తాడు, నీకు కారు ఇస్తాడు, నాకు కానుకేయి, నీకు 10 రెట్లు ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది అని చెప్తే వస్తారు. కానీ దేవుడు చాలా భయంకరమైనటువంటి కోపం కలిగిన వాడు అని చెప్తే ఇది ప్రసంగం అంటే ఎవడన్నా వస్తాడా? ఇది బాబు నా ప్రసంగం రేపు. ఈ ప్రసంగం ఎలా పనిచేయాలంటే అద్భుతంగా పనిచేయాలి. అనేక మంది హృదయాలు మారిపోవాలి. మనందరం కలిసి రాత్రంతా ప్రార్థన చేద్దాం అంటే ఆ సభ్యులందరూ కలిసి రాత్రంతా నిద్రపోకుండా ప్రార్థన చేశారండి. పొద్దున్నే చర్చికి వెళ్ళారు. జానథన్ ఎడ్వర్డ్స్ ప్రసంగం చేశాడు. ఏం జరిగిందో తెలుసా? ఈ చర్చికి స్తంభాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చర్చికి మధ్యలో స్తంభం ఉంటుంది. ఈ స్తంభాలు ఉంటాయి కదా, ఆ ప్రసంగం అయిపోయే సమయానికి ప్రార్థన చేసుకుందాం అనగానే ఇంకా లేచి విపరీతంగా ఏడవడం ప్రారంభించారంట. ఎవరో తెలుసా? కరుడు గట్టిపోయినటువంటి అంకుళ్ళు, ఆంటీలు, వీళ్ళందరూ కరుడు గట్టిపోయినటువంటి, ఏమాత్రం సువార్త అర్థం చేసుకోకుండా, ఏమాత్రం దేవునికి విలువనివ్వకుండా, భక్తులమనే భ్రమలో బ్రతుకుతూ అదే భ్రమలో కొట్టుకుంటున్న సంవత్సరాలు కొట్టుకుంటున్నటువంటి వ్యక్తులందరూ కూడా గుండెలు పగిలేలాగా ఏడవడం ప్రారంభించారంట. ఎంతగా ఏడుస్తున్నారంటే ఆ చర్చి మధ్యలో ఉన్న స్తంభాలుంటే వాళ్ళు నిలబడలేకపోతున్నారంట ఆ ఏడుపుకి. మోస్ట్ ఇట్లాంటి కరుడు గట్టిపోయిన వాళ్ళందరూ ముసలివాళ్ళు ఉంటారు కదా, కాబట్టి వాళ్ళు ఆ ఏడుపుకి నిలబడలేక ఆ ఏడిసి అంత ముసలి బ్యాచ్ కదా, హైపోగ్లైసిమియా వచ్చి తూలొచ్చి ఆ స్తంభాల మీద పడి ఆ స్తంభాలను ఇట్ట వాటేసుకొని ఏడుస్తున్నారంట. అంత రివైవల్ వచ్చింది ఆ రోజు. ఏం చేసింది? సంఘం అంతా రాత్రి కూర్చొని ప్రార్థన చేసింది. ఇట్లా జరుగుతాయి. అప్పుడు అట్లా జరిగింది. జానథన్ ఎడ్వర్డ్స్ కాబట్టి జరిగినాయి. మనకు అలా జరుగుతాయా మన దగ్గర? ఇలాంటి సాధ్యమేనా అని అనుకునే ముందు అసలు ఎప్పుడా మనం చేసామా అనే ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడైనా చేస్తే కదా అది సాధ్యమా కాదా నీకు తెలిసేది. ఎప్పుడైనా అలా చేస్తే కదా, అబ్బా వాళ్ళు మారాలేమో కానీ పలానోడు మారడు,
వీళ్ళు మారారేమో కానీ అది పలానా అమ్మాయి మారదు, పలానాడు కష్టం వాడు అబ్బో అనుకునే ముందు అసలు ఎప్పుడన్నా ఈ విధంగా ప్రార్థించావా అనేది మనం ప్రశ్నించుకుంటే ఎంత బాగుంటుంది కదా, ఎంత బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థన చేసి ప్రార్థన యందు ఎడతెగకుండా ఉండేటువంటి ఆ అలవాట్లోకి మనం ఈ దైవజనులు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనం వెళ్ళాలి. ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేటువంటిది అపోస్తలులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన చేయడానికి ఇదిగో ఇప్పుడు చెప్పినట్లుగా ఇలా ఉండడం కోసం మాకు టైం కావాలి, మాకు టైం కావాలి, మాకు టైం కావాలి. ఎస్, మనం కొన్ని విషయాలు ఇరుక్కుపోకూడదు, కొన్ని స్నేహాల్లో ఇరుక్కుపోకూడదు, కొన్ని అనవసరమైనటువంటి బంధువులని చెప్పబడేటువంటి మన బుర్ర తినేటువంటి మనుషుల మాటల్లో కానీ వాళ్ళతోటి కానీ మనం ఇరుక్కుపోకూడదు. అనవసరమైన కాన్వర్జేషన్స్లో ఇరుక్కుపోకూడదు, అనవసరమైన పాపాల్లో ఇరుక్కుపోకూడదు, అనవసరమైన ఎంటర్టైన్మెంట్స్లో ఇరుక్కొని పోకూడదు, సెల్ ఫోన్ విషయంలో ఇరుక్కుపోకూడదు. ఆఖరికి అది మనకు డబ్బులు ఇచ్చి మనల్ని పోషించేటువంటి ఉద్యోగం అయినా ఇంకోటైనా ఎంత గొప్పదైనా మన సమయం ఎంత ఇస్తున్నాం, మన సమయాన్ని ఎంత ఇది తినేస్తుంది అని ఆలోచించాలి. కానీ సరే, ఆ విధంగా నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా జాగ్రత్త పడి నువ్వు కాపాడుకున్న సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దేవుని పని చేస్తున్నావా? దేవుని పని చేస్తే ఎంత పని చేస్తున్నావో అంత ప్రార్థన కూడా చేస్తున్నావా? ఒక్కోసారి ఉట్టి ప్రసంగం చేయడానికి అంత టైం అవసరంలా, ఒక్కోసారి ఉట్టి కౌన్సిలింగ్ చేసుకొని రావడానికి ఏమన్నా వాళ్ళని కలిసి సాయంత్రం ఆదివారానికి తీసుకొచ్చి ఇన్వైట్ చేసి చర్చికి కొంతమందిని తేడం కోసం దానికి అంత సమయం అవసరంలా. చక్కగా పొద్దున్నే 8 నుంచి రాత్రి 8 దాకా పని చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎక్కడ మంచి ఆఫర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, చేయొచ్చు. ఎందుకని? సంఘానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాం. ఎందుకు? ఆరోగ్యకరమైన సంఘంలో ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ పరిచర్య ఉంటుంది కాబట్టి. ఎందుకు నీకు పరిచర్య కావాలి? పరిచర్య చేయడానికి నీకు టైం ఎందుకు కావాలి? టైం ఎందుకు కావాలి? ఇప్పుడు జానథన్ ఎడ్వర్డ్స్ చేసిన ప్రసంగం సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ యాంగ్ మహా అయితే గంటన్నర. ఆ రోజుల్లో ప్రసంగం అంటే గంటన్నర మినిమం. సరే 2 గంటలు వేసుకున్నాం ప్రసంగం చేసాడు. ఆ 2 గంటలు ప్రసంగం చేయడానికి, అది ప్రిపేర్ అవ్వడానికి అంత వారం అంతా ఆయన ఖాళీగా ఉండాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. కానీ ఉండదలుచుకుంటారు కొంతమంది, ఉంటారు. కొంతమంది వారి జీవనోపాధి కూడా సంఘం మీద ఆధారపడి సమయం అంతా కూడా కొంచెం ఖాళీగా ఉండడానికి ఇష్టపడతారు. ఫుల్ టైం ఎందుకని? చెప్పే 2 ప్రసంగాలు, వారంలో 3 ప్రసంగాలకి వారం అంతా ఖాళీగా ఉండాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు. ఎందుకు? మనకు చరిత్రలో అటువంటి వ్యక్తులు ఉన్నారు అని అంటే, అటువంటి దైవజనులు. ఎందుకు కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు? ఎందుకు కొంతమంది ఉద్యోగం చేయకుండా ఉండిపోయారు? ఎందుకు అని అంటే, వాళ్ళు చేసే ప్రసంగాల కోసం కాదు, వాళ్ళు చేసే కౌన్సిలింగ్ల కోసం కాదు, వాళ్ళు చేసేటువంటి హౌస్ విజిటింగ్ల కోసం కాదు, ప్రార్థన కోసం. ఇవన్నీ చేసి వీటితో పాటు వీటికంటే ఎక్కువ నేను ప్రార్థన చేయాలి కదా, దానికి నాకు సమయం కావాలి. కాబట్టి మన సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అంటే ప్రార్థన చేయడమే. ప్రార్థన చేయడానికి మనం తీసుకున్న నిర్ణయాలు దానికోసమే తీసుకుంటున్నామా లేదా ఏం చేస్తున్నాం మనకున్న సమయంతో? అసలు మనం చేసేది పరిచర్యనా అనే విషయం మనం పరీక్షించుకొని మంచి నిర్ణయం తీసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు కృపను కోరుకుంటూ
మనం బలలో చేవేద్దాం.